ఒకవేళ అప్పర్ చెస్ట్ కొంత లేకపోతే నడుము కొంత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి ఓపెన్స్ ఏమో మన వైపు ఉన్నాయి, క్లోజ్ పార్ట్ ఏమో యువతల వైపు ఉందండి. కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాను, మన వైపు కూడా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నడుము కొలత వచ్చేసి 28 అండి. 28లో 4వ భాగం ఎంతండి? 7 ఇంచెస్. ఇక్కడ చూడండి, ఈ 1/4 ఇంచ్ విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి 7 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను, ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఓకేనా, ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి అప్పర్ చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ ఉందండి. నేను యాజ్ ఇట్ ఈజ్ గా 30 ఇంచెస్ పెట్టేస్తున్నా. మనకు ఒకవేళ అప్పర్ చెస్ట్ కొంత లేకపోతే నడుము కొంత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. కానీ మనకి అప్పర్ చెస్ట్ కొంత ఉన్నప్పుడు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ గా మార్క్ చేస్తే సరిపోద్ది. ఏంటి, డీప్ నెక్ కొంత కాబట్టండి. ఓకేనా, నేను ఎంత మార్క్ చేశాను? 7.5 మార్క్ చేసేసాను. ఏంటి, ఈ 1/4 ఇంచ్ వదిలిపెట్టేయాలండి. ఈ 1/4 ఇంచ్ విడిచిపెట్టేసి, అంటే ఈ ఉక్సులు పెట్టి కాజాపట్టి కుట్టుకోవడం కోసం అన్నమాట. ఈ 1/4 ఇంచ్ వదిలిపెట్టేసి మనము ఇక్కడ నుంచి మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి ఒక లైన్ రాసేస్తామండి. ప్లస్ ఒక 1.5 ఇంచ్ ఖర్చు అండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు అండి. టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ మార్క్ చేస్తాను. అదే 14 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇది అయిపోయింది కదా. వీళ్ళకి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. అదే 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఈ స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 5.5 పెడుతున్నానండి. ఓకేనా, ఫస్ట్ 5.5 ఇంచులు మార్క్ చేసేసుకొని ఆ తర్వాత చంక్రౌండ్ మనకు వచ్చేసి 15 ఇంచెస్ రావాలండి. అది కొంచుకొని చూపిస్తాను, ఏ విధంగా కొలుచుకోవాలనేది చూస్తుందండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి మనం ఇక్కడ నుంచి హ్యాండ్ ఎక్కించుకోవడానికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలండి. ఇది కరెక్ట్ పద్ధతి అనమాట. ఎంత ఉందంటే ఎగ్జాక్ట్ గా నాకు ఎంత 15 ఇంచెస్ అని చెప్పాను. అదే 15 ఇంచెస్ ఇక్కడ సరిపోయిందండి. ఓకేనా, కరెక్ట్ గా ఉంది కదా. ఇంతవరకు మీకు క్లియరే కదండి. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులకి మార్క్ చేసేసానండి. డీప్ వచ్చేసి 9 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను. అదే 9 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఓకేనా, ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేశానండి. 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ పై నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుని ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదండి. ఇంకొచ్చేసి కింద వైపున డాట్స్ అండి. టోటల్ ఎంతవరకు ఉందండి? 1/4 ఇంచుతో కలిపి అక్కడికి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా డాట్ని మార్క్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 4 గీత వచ్చిందండి. ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. చూడండి, బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి నేను ఒక 3.5 ఇంచులు పెడుతున్నానండి. 3 లేదా 3.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపు హాఫ్ ఇంచ్, ఇటువైపు హాఫ్ ఇంచ్ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి సైడ్ క్రాస్ అండి. కుట్టుబడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అండి. డాట్ ఎక్కడ కుట్టేస్తామండి? ఇక్కడ కదా కుట్టేస్తాము. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ తీయాలండి. ఈ క్రాస్ తీయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే సైడ్ ఏ విధమైన ముడతలు రావండి. బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఖర్చు బయటకు కూడా రాదండి. అదే ఈ క్రాస్ తీయకుండా కనుక మనము కుట్టామనుకోండి, ఈ సైడ్ ఖర్చు బయటకు వచ్చేస్తుంది. అందుకోసం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీయండి. ఓకేనండి, ఇంక ఇక్కడ నెక్ వైపున వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా డౌన్ మార్క్ చేసేసుకుని ఈ విధంగా కలిపేయాలండి.
ఈ పావించి దేనికండి అంటేను ఇది నెక్ వైపున పట్టుకొని ఉండడం వల్ల మనకి ఏ విధంగా కూడాను షోల్డర్స్ జారే ఛాన్స్ ఉండదండి. అందుకోసం ఇక్కడ ఒక పావించి డీప్ నెక్ కొలత ఇక్కడ పావించి తీయండి. ఇంకా సైడ్ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా క్రాస్ తీసేయండి ఒక హాఫ్ ఇంచ్. మీకు అప్పుడు ఈ సైడ్ ఏ విధమైన ముడతలు రావండి. ఇది కుట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ క్రాస్ తీసామని కూడా మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఒకసారి రన్నర్తో మార్క్ చేద్దామండి. ఏంటి ఇక్కడే కదా కుట్టు పడుతుంది, మనం కుట్టుకునేది ఇక్కడే కదా. సేమ్ సైడ్ కూడా కుట్టు ఇక్కడే పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా రన్నర్తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. ఓకేనా. బ్యాక్ డాటును ప్లస్ ఈ సైడ్ కుట్టుబడే దగ్గర రన్నర్తో మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మార్క్ చేసుకుంటే కట్ చేయడమేనండి.